శ్రీరామచంద్రుని భక్తులలో ఆంజనేయస్వామి అగ్రగణ్యుడు. ప్రభువు పట్ల హనుమ ప్రదర్శించిన భక్తి అనన్యం. రామాయణంలో సీత అన్వేషణలో శ్రీరామునికి హితోదాయకంగా సహాయపడిన వానరుడు హనుమంతుడు. చైత్రశుద్ధ పౌర్ణమి నాడు అంజనాదేవి కేసరి దంపతులకు హనుమాన్ జన్మించాడు. వాయుదేవుని అనుగ్రహంతో పుట్టడంతో అశ్లేష బల సంపన్నుడుగా అవతరించారు. లంకకు చేరి సీతమ్మదేవి జాడను కనుగొన్నది ఆయనే. ఎంత శక్తివంతుడైనా శ్రీరామనామ జపమే ఇష్టాక్షరీ మంత్రంగా చేసుకున్న గొప్ప భక్తుడు. చిరంజీవిగా ఉంటూ శ్రీరామనామం శబ్దం విన్నంతనే అక్కడకు ప్రత్యక్షమవుతాడని కోట్లాది భక్తుల నమ్మకం. అతి బలవంతుడైన హనుమంతుడు మనోవేగంతో ప్రయాణించగలడు. అంతటి శక్తి ఆ స్వామికే సాధ్యం. చిన్నతనంలోనే సూర్యుణ్ణి చూచి అందుకోవాలని వెళ్ళగా సూర్యుని వేడిమికి ఆయన దవడలు ఎర్రబడ్డాయి. అందుకే హనుమా అంటారు. ఆయనను నిత్యం ప్రార్థిస్తే శని కూడా మన ఛాయకు రాదని పెద్దలు అంటుంటారు. రావణ బ్రహ్మ శనిని లంకలో బంధించి ఉండగా సీతమ్మ జాడను తెలుసుకునేందుకు హనుమంతుడు రావణ అంతఃపురంలోని ఒక్కొక్క గదిని తెరుస్తాడు. ఈ క్రమంలోనే శనిదేవుని బంధించి ఉన్న గది తాళం తీస్తాడు. దీంతో శని రావణుని నుండి విముక్తి పొందినట్టు పురాణ గాథలు పేర్కొంటున్నాయి. అందుకనే అంజనాదేవుణ్ణి సేవిస్తే శని నీడ మనపై పడదు అని గట్టి నమ్మిక. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.